హలో ఫ్రెండ్స్, ముందుగా శ్రీనివాస సోరాడ సీ ఫుడ్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, ఎందుకంటే ఇది మరో చేప అండి. ఈ చేప పేరు చందువా పారా అంటారు. ఈ చేపకున్న లక్షణం ఏమిటంటే, ఈ చేపలో చాలా పోషకాలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ చేపకి మంచి పోషకాలు ఉన్నాయని ఎలా చెప్తున్నానంటే, మేము ప్రతిరోజు కూడా ప్రతిరోజు కాదు, ఎప్పుడు పడినా ఈ చేప తింటే మాలో ఉన్న ఎనర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ చేప నుండి ఆయిల్ కూడా తీస్తారండి. ఆ ఆయిల్ మీకు ముందు వీడియోలో చెప్పాను. కొన్ని మోకాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి ఈ ఆయిల్ మర్దన చేస్తే కొద్దిగా ఉపశమనం లభించే అవకాశాలు కూడా చాలా ఉన్నాయండి. అయితే దీన్ని మన ఇండియన్స్ అయితే తక్కువగా వాడతారు, కానీ అవుట్ ఆఫ్ అయితే దీని ఆయిల్ అంటే ఈ చేప ఒక్కటే కాదు, కవళ్ళలో చిన్న చిన్న పారలో ఇలా చిన్న చేపలని ఫిష్ ఆయిల్ తీస్తారు పెద్ద పెద్ద మిషనరీతో. సో ఇది తిన్నా ఆరోగ్యం ఉంటుంది, తినకుండా ఆయిల్ తీసి దాన్ని మనం శరీరంపై అప్లై చేసుకున్న ప్రయోజనం ఉంటుంది. మనం ఆయిల్ తీయలేము, దీనికి కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలు అయితే ఇలాంటి చేపల నుండి ఆయిల్ తీసి ఇది పెద్ద పెద్ద ఎక్స్పోర్ట్లకు వెళ్ళే చాలానే ఉన్నాయి. సో మర్చిపోకుండా నా ఛానల్లో ఇలాంటి విషయాలన్నీ మీకు విపులంగా దొరుకుతాయి. ఎందుకంటే నేను ప్రతి చేపను అధ్యయనం చేసి నెట్లో వెతికి ఇది చేప యొక్క ప్రయోజనాలు ఏంటి అని వెతికి నేను చూసిన తర్వాతే మీకు చెబుతానండి. ఎందుకంటే ఈ చేప చందువా పారా అంటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తిన్నారంటే దీన్ని వదలలేరు. పెద్ద పెద్ద చేపలు తింటాం, కానీ ఇలాంటి చిన్న చిన్న చేపల్లో చాలా పోషకాలు ఉంటాయని డాక్టర్లు కూడా చెబుతూనే ఉన్నారు. సో మనం కూడా ఇకపై పెద్ద పెద్ద చేపలకు తక్కువగా ప్రిపరేషన్ ఇచ్చి ఇలాంటి చేపలు మీరు తీసుకొని ఒక్కసారి ట్రై చేయండి. చిన్న చేపలు కూడా టేస్ట్ ఉంటాయండి, ఆ టేస్టే వేరు. లైట్గా చింతపండు వేయకుండా అదే ఇగురు అంటారండి, దాన్ని ఇగురు పెట్టుకొని మంచిగా మనం భుజిస్తే ఇది చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు ఇలాంటి వీడియోలు నేను నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటానండి. సో మర్చిపోకుండా నా ఛానల్ ఎక్కడ నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే ఒక్క లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ కానీ, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు కావాలి అనుకుంటే సో పర్వాలేదు, సరదాగా చూడండి. సముద్రంలో ఉన్న చేపలు, ఆ చేపలకు ఒక్కొక్క చేపకు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ సముద్రంలో వేటకెళ్ళే పడవలో వేటకెళ్ళే మనుషులు నా ఛానల్ ద్వారా మీకు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయండి. సో మర్చిపోవద్దు, సరదాగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చేప ఎంత ముద్దుగా ఉందో. సో ఫ్రెష్ చేప అండి, ఇది ఇప్పుడే పడిన చేపలు ఇవి. సో 1-2 రోజులు స్టాక్ చేసే చేపలు ఏం కావు ఇవి. సో అప్పుడు పడగానే నేను నా కెమెరాలో బంధించి నా ఛానల్లో మీకు చూపిస్తూ ఉంటాను. సో ఈ వీడియో తీయడానికి అయితే నిజంగా ఒక పూట అయితే పట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు సపోర్ట్ చేసి ఒక లైక్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. సో ఇలాంటి చేపలన్నీ నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేపలో మాత్రం చాలా పోషకాలు ఉంటాయండి.
ఐ మీన్ ఈ చేపనే కాదు, ప్రతి చేప, సముద్రపు చేపలో మంచి పోషకాలు ఉంటాయి, ఆరోగ్యం కూడా ఉంటుంది. మీరు నాన్ వెజ్ ప్రియులైతే వారానికి 2-3 సార్లు